హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. ఎవ్రీ ఇయర్ 1,30,000 పైగానే మన ఇండియన్ స్టూడెంట్స్ యూఎస్ఏ వెళ్తున్నారు కదా. సో అలా వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫైనాన్షియల్గా అనే విషయాన్ని మనం రాహుల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాహుల్ రెడ్డి గారు. బాగున్నారా? సో వీసా అప్రూవ్ అవ్వగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి యూఎస్ఏ వెళ్ళబోయే స్టూడెంట్స్, ఒకసారి మీ మాటలో చెప్పండి. ఓకే, ఫస్ట్ ఇల్లల్కగానే పండుగ కాదండి. ఓకే, మిగతా అన్ని కూడా చేయాలి. అయితే వీసా వచ్చుడు అన్నది డెఫినెట్లీ మెయిన్ టాస్క్. అది అయిపోయిన తర్వాత అంటే నార్మల్గా వీళ్ళు గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఏం చేస్తారు, కాలేజ్ అడ్మిషన్స్కి అప్లై చేస్తారు. ఎప్పుడు చాలా ముందే అప్లై చేస్తారు. వాళ్ళకి గ్రాడ్యుయేట్ కాకముందే, అంటే వాళ్ళు నార్మల్గా మనకి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఎప్పుడైంది, డిగ్రీ ఎప్పుడు వస్తుంది, ఇంజనీరింగ్ డిగ్రీ మేలో కానీ జూన్లో కానీ వస్తుంది. వీళ్ళకి అంతకుముందే అడ్మిషన్ వస్తుంది. దాని ద్వారా వీళ్ళు వీసా స్టాంపింగ్ నార్మల్గా మే, జూన్, జూలై, ఆగస్ట్ దాకా స్టాంపింగ్ పోతారు. అయితే ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి వీసా వస్తుంది అన్నట్టు. వీసా వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు ప్రయాణానికి సిద్ధం కావాలి. ఎక్కడికి? యూఎస్కు. ఫస్ట్ ఆఫ్ కోర్స్ టికెట్ కొనాలి. ఇంకోటి వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీస్, వాళ్ళు ఎక్కడైతే సబ్మిట్ చేసిన అన్ని దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ చూసిన తర్వాత అఫ్ కోర్స్ అక్కడ కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు లోకల్ అక్కడ ఎక్కడ ఉందాం అనుకుంటారు అవన్నీ వాళ్ళ ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ తర్వాత ప్రయాణం జర్నీ చేసుకోవాలి. వీసా అప్రూవ్ కాగానే స్టాంపింగ్ మన పాస్పోర్ట్ రావడానికి అప్పుడప్పుడు 3-4 వారాలు పడుతుంది. ఈ లోపలనే వీళ్ళు అన్ని ప్రయాణాలు సిద్ధం చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది టైం అన్నట్టు. నార్మల్గా మీరు అన్నట్టు 130,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ మన ఇండియా నుంచి పోతుండ్రు. అందులో గుడ్ నెంబర్ చాలా మంది మటుకు తెలుగు వాళ్ళే. కొన్ని జాగాలలో పోతే కాలేజీలలో మొత్తం మాస్టర్స్ స్టూడెంట్స్ 30-40 మంది ఉన్నారు అనుకుంటారు క్లాస్లో. అందులో 25 మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. అట్లయితుంది. సో మనం చాలా మంది ఈ తెలుగు రాష్ట్రాల నుంచే పోతా అంటారు అన్నట్టు. మనం స్పెషల్లీ మనం ఆగస్ట్ మంత్లో పోయినాం అనుకోండి, ఎయిర్పోర్ట్కి మధ్యరాత్రి పోయినాం అనుకోండి, అక్కడ పెద్ద జాతర, ఉసుకేసిన జనాల దారం. ఇప్పుడు నాలంటోడు పోయిండు అనుకోండి, యూఎస్ పోయిండు అనుకోండి, ఎవడు రాడు, నేనే ట్యాక్సీ తీసుకొని పోతా, ఆడ పోయి దిగుతా, ఫ్లైట్ ఎక్కి పోతా. వీళ్ళు ఫస్ట్ టైం పోతాను కాబట్టి చాలా మంది డ్రాప్ చేస్తారు. ఇట్స్ అ వెరీ గుడ్ సీన్ టు సీ. అక్కడ పోయినప్పుడు ఆగస్ట్లో మధ్యరాత్రి పోయిన అనుకోండి ఎయిర్పోర్ట్లో, వామ్మో ఎంతమంది ఉసుకేసినా రాదు. చాలా మంది యూఎస్ స్టూడెంట్స్ పోతా అంటుంట అదే టైంకు. సో దిస్ ఈస్ ద టైం. ఇవన్నీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానీ, అక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ట్రావెల్ టికెట్స్ కానీ మొదలే బుక్ చేసుకొని పెట్టుకోవడం మంచిది. సరే, ఇప్పుడు ఎలాంటి ప్రూఫ్స్ క్యారీ చేయాలి అక్కడికి వెళ్ళేటప్పుడు? ఓకే, ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ పాస్పోర్ట్ తీసుకోవాలి. అది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ పాస్పోర్ట్ లేదు, వాడు ఫ్లైట్ ఎక్కనియాడు. సో పాస్పోర్ట్ తప్పకుండా తీసుకుపోతారు. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్. మీరు అక్కడ పోయిన తర్వాత 1 year దాకా ఎలా సస్టైన్ అవుతారు. మీకు వాళ్ళు కాలేజ్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, వాళ్ళు అంటే కాలేజ్ అడ్మిషన్ ఇచ్చేటప్పుడు వీసా ఇచ్చేటప్పుడు వాళ్ళు మొదలే అడుగుతారు, మరి నాయన నీ దగ్గర ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉందా ఇంతకు. I-20 అని ఒక డాక్యుమెంట్ ఉంటుందండి. I-20లా వాళ్ళ కాలేజ్ అయ్యే ఫీజు ఎంత, నీకు అక్కడ ఉంటే అయ్యే ఖర్చు ఎంత అని మొత్తం లిస్ట్ చేసినట్టు. అంత మందం వీళ్ళు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఆల్రెడీ చూపెట్టి వీసా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వీళ్ళు ప్రయాణం చేసేటప్పుడు కూడా ఆ డాక్యుమెంటేషన్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఏ డాక్యుమెంటేషన్ ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అయితే చూపెట్టినరో మీరు వీసాకు, ఆ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అప్డేటెడ్ డాక్యుమెంట్స్. మీకు ఇప్పుడు జూన్, జూలైలో వీసా వచ్చింది అనుకోండి, మీరు ఆగస్ట్లో పోతున్నారు కదా, మరి ఆగస్ట్లో కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ అంతే ఉన్నాయా? అంత లేవనుకోండి. మీకు జూలైలోనేమో 50 లక్షలు చూపెట్టినరు, ఆగస్ట్లో వచ్చేటప్పుడు 2 లక్షలు అయింది అనుకోండి, ప్రాబ్లం అయింది అన్నట్టు. సో అవన్నీ డాక్యుమెంటేషన్ తీసుకొని పోవాలి. మీరు డబ్బులు క్యాష్ పట్టుకుని కట్టలు పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. వెనకటి మాదిరి అవి పట్టుకోని అవసరం లేదు. మీరు నార్మల్గా డాక్యుమెంటేషన్ మన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుపోతే సరిపోద్ది. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ అంటారు. అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో పోయిన తర్వాత మన పాస్పోర్ట్ చూసి రావాలన్నా పోవాలన్నా అని ఎలో చేసేది కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్. అయితే వాళ్ళు అప్పుడప్పుడు అడిగే డీటెయిల్గా అడిగే ప్రయత్నం చేస్తారండి. వాటికి మీరు రెడీ ఉండాలి. లాస్ట్ ఇయర్ కొంతమంది పిల్లలు ఆ డాక్యుమెంటేషన్ లేక అక్కడ పోయినప్పుడు ఏంటంటే, నువ్వు ఫైనాన్షియల్గా ఎట్లా సపోర్ట్ చేస్తావు, కాలేజీకు ట్యూషన్ ఎట్లా కడతావు, నువ్వు అట్లా చేస్తావు అంటే వాళ్ళు ఏదో కథలు చెప్పబోయినరు. మరి నాయన, మరి నువ్వు వీసా తీసుకున్నప్పుడేమో మీ నాయన దగ్గర ఎన్ని పైసలు లేని చెప్పినావు, మరి ఇప్పుడేమో లేవు అని చెప్తానావు, మరి ఏందని చెప్పి వాళ్ళని వెనకకు పంపించేసారు. సో అటువంటి బాగా కేర్ఫుల్ ఉండాలి. మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని పోవాలి. తర్వాత I-20 మీద మీకు అమౌంట్ ఉంటుంది, ఎంత అమౌంట్ ఉంటుందో అంత అమౌంట్ బ్యాంకులో కానీ, ఇదివరకు మీరు ఆల్రెడీ చూపెట్టినరు,
అవి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ డాక్యుమెంట్స్ అంటే మీరు జూన్లో చూపెట్టాను అనుకోండి, మరి ఇప్పుడు ఆగస్టు కదా, కొన్ని కాలేజ్ సెప్టెంబర్లో మొదలవుతాయి, అప్పటికి కూడా ఆ డబ్బులు ఉన్నట్టుగా చూపెట్టి పోవాలండి. ఒకవేళ ఫేక్ పెట్టేసి లైక్ నాకు బ్యాంక్ లో బ్యాలెన్స్ ఉందని చూపించేసి అక్కడికి వెళ్ళాక లేదు అంటే అప్పుడు పరిస్థితి ఏంటి? ఫేక్ పెట్టిన వాళ్ళని చాలా మంది పట్టుకుంటున్నారండి. ఎందుకంటే కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఏ ఏజెన్సీస్ అయితే ఫేక్ చేస్తున్నాయో అవి వ్యక్తున్నాయి. అటువంటి వాళ్ళకు డెఫినెట్లీ వాళ్ళు లీగల్ కన్సల్టేషన్ తీసుకోవాలండి. అంటే చాలా మంది అలానే చేస్తున్నారు కదా. లేదండి చేయరండి, అలా చేయరా? అసలే చేయరు. ఓకే ఓకే. అటు చేసిన వాళ్ళు కూడా దొరికిపోతారు. తర్వాత ఏమైతుందంటే ఇవన్నీ ఒక ప్యాటర్న్ మాదిరి చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ తర్వాత కూడా వాళ్ళు దొరికిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎవరో ఇది ఏమైందంటే కుక్క పోయి మనిషిని గడిచింది అనుకోండి, పెద్ద న్యూస్ కాదు. మనిషి పోయి కుక్కను గడిచింది అనుకోండి, పెద్ద న్యూస్ అవుతుంది. ఎవరో ఒకరు ఫ్రాడ్ చేస్తారు డెఫినెట్గా, అందరూ క్లియర్ ఉంటారని కాదు, కానీ వాళ్ళు పట్టుబడినప్పుడు ఏమవుతుంది, అది పెద్ద న్యూస్ అవుతుంది అన్నట్టు. దానివల్ల అందరూ ఫ్రాడ్ చేస్తారు, చాలా మంది ఫ్రాడ్ చేస్తారన్న అవగాహన తప్పండి ఇది. ఒకవేళ అలా దొరికిపోతే ఎలాంటి కాన్సిక్వెన్సెస్? దే విల్ బి లైఫ్ టైం బ్యాన్ ఉంటుంది. ఎనీ టైం మనం ఏమైనా డాక్యుమెంట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేసినప్పుడు దాన్ని మనం మిస్రిప్రజెంట్ చేస్తే, అంటే మనం తప్పు చేస్తే, మీకు లైఫ్ టైం ఎప్పుడు కూడా యునైటెడ్ స్టేట్స్ పోరాదు. ఆ తర్వాత H1 కానీ, L1 కానీ, H4 కానీ, L2 కానీ, వేరే జే వీసాస్ కానీ, వాటన్నిటికి ప్రతి వీసా కూడా బ్యాన్ అవుతుంది. ఎలాంటి వీసా రాదు. సో ఈ ఫామ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంచుకోవాలి. రైట్. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అన్నది క్లియర్ గా తీసుకొని పెట్టుకోవాలండి. సార్ మరి ఆల్రెడీ వీసా ఇచ్చారు, అడ్మిషన్ ఇచ్చారు, మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ సెపరేట్ గా వాళ్ళు ఆపడం ఏంటి? అవునండి, అది ఇంతకుముందు చెప్పినానంటే మీకు ఇల్లల్గానే పండుగ కాదు. ఫస్ట్ మీకు అడ్మిషన్ రావాలి, కాలేజీలో అడ్మిషన్ రావాలి. కాలేజ్ అడ్మిషన్ వచ్చిన తర్వాత మీరు వీసా అప్లికేషన్ అప్లై చేస్తారు. DS-116 ఆన్లైన్ అప్లికేషన్ చేసి మీరు ఫీజు పే చేసి అపాయింట్మెంట్ పోతారు. అపాయింట్మెంట్ పోయిన తర్వాత మీకు వీసా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఫ్లైట్లు ఎక్కుతారు. ఫ్లైట్లు ఎక్కిన తర్వాత అక్కడ పోయిన తర్వాత అక్కడ వేరే కస్టమ్స్ బ్యూరో, CBP అంటారు, కస్టమ్స్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ ఉంటుంది అన్నట్టు. ఆ యూనిట్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు వచ్చిన రిక్వైర్మెంట్స్ ఏంది, మీరు స్టూడెంట్ వీసా మీద వస్తారు. స్టూడెంట్ వీసా మీద వస్తాను కాబట్టి మీ దగ్గర ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరు స్టూడెంట్ పర్పస్ కోసం వస్తుండ్రా లేదా వేరే పర్పస్ కోసం వస్తుండ్రా? ఒకవేళ మీరు వేరే పర్పస్ కోసం వస్తానని తెలిసిపోయింది అనుకోండి, వాళ్ళు అక్కడ మిమ్మల్ని డినై చేయడానికి ఎంట్రీ ఉంటుంది. అంటే ఇక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ కాన్సులేట్ అప్రూవ్ చేసినా కూడా అక్కడ కస్టమ్ బార్డర్ ప్రొటెక్షన్ యూనిట్ మిమ్మల్ని అక్కడ ఆపే ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మీరు డాక్యుమెంటేషన్ అనేది, ఫైనాన్షియల్ డాక్యుమెంట్ అన్నది క్లియర్గా తీసుకొని అక్కడ పోయి వాళ్ళు అడిగినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 80% ఆఫ్ ద టైం వాళ్ళు అడగరు, 20% ఆఫ్ ద టైం వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఓకే సార్, లాస్ట్ టైం మన ఇండియన్ స్టూడెంట్స్ని ఒక 100 మందిని డిపోర్ట్ చేశారు. అవునండి. అది ఎందుకని, ఏ రీజన్స్ వల్ల అలా చేశారు? కొందరు ఏం చేసినారంటే అండి, ఫైనాన్షియల్ డాక్యుమెంటేషన్ వాళ్ళు క్లియర్గా చూపెట్టలేకపోయారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయని వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి ఫ్లై అయ్యి ఎయిర్పోర్ట్ పోయిన తర్వాత చికాగో ఎయిర్పోర్ట్, కొన్ని అబుదాబి ఎయిర్పోర్ట్, కొన్ని ఎయిర్పోర్ట్స్ పోతే వాళ్ళు ఏం చేసినంటే మళ్ళీ అడిగిన క్వశ్చన్, మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, నేను ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా, అంటే ఎప్పుడైతే నువ్వు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ చూపెట్టినావో అది వీళ్ళు క్లియర్గా చూపెట్టలేకపోయినారు. ఏం చేస్తామంటే నేను అక్కడ పని చేసుకొని చేస్తా, అటువంటి చేస్తా అని కొన్ని ఆన్సర్స్ క్లియర్గా చెప్పలేకపోయాను. దాంతో డిపోర్ట్ చేసినారు. కొందరు ఎట్లున్నారంటే, అంటే మీకు వాళ్ళు ఇక్కడికి వచ్చి వేరే కథలు చెప్తారు. మీకు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మాట్లాడేటప్పుడు అసలు నిజం చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. మీ దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు లేదు వాడంతా అన్యాయం చేసినాడు, చికాగో ఎయిర్పోర్ట్ వాడు, అబుదాబి ఎయిర్పోర్ట్, అమెరికా అంతా పాడు, వాళ్ళందరూ మా డబ్బులు తీసుకొని మమ్మల్ని వెళ్ళగొట్టినంటారు. బట్ యాక్చువల్గా ఏముంటుందంటే, మేము చూస్తాం కదా, వాళ్ళకు డిపోర్ట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ ఇస్తారండి. మీతోటి ఏం మాట్లాడింది, ప్రతి క్వశ్చన్ ఫస్ట్ మీ పేరేంది, మీ నాయన పేరేంది, మీ అమ్మ పేరేంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మీరు ఏ కంట్రీలో ఉన్న అన్నీ అడిగిన తర్వాత వాళ్ళ యాక్చువల్ క్వశ్చన్స్ పోతారు అన్నట్టు. ఆ క్వశ్చన్స్లో డీటెయిల్ పోయినప్పుడు ఏమైందంటే, వీళ్ళు ఏం చేసిందంటే, పిల్లలు కొందరు మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు అక్కడ పోకముందే ఇల్లీగల్ జాబ్ చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అంటే లెట్స్ సే ఎవరైనా పోతున్నారు అనుకోండి, అట్లాంటా పోతున్నారు అనుకోండి, వీళ్ళు ఆల్రెడీ అక్కడ గ్యాస్ స్టేషన్ ఓనర్స్ కానీ రెస్టారెంట్ ఓనర్స్ తోటి వాళ్ళు మాట్లాడుకొని, నేను అక్కడ పోగానే నేను జాబ్ చేస్తా, అక్కడ పోయి జాబ్ చేస్తా, దానికి మొత్తం డీటెయిల్స్ అన్ని వీళ్ళ ఫ్రెండ్ అక్కడ కూడా జాబ్ చేస్తాడు, ఆ కన్వర్సేషన్ అంతా వాట్సాప్లో ఉంది అన్నట్టు. వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఏం చేసినారు, వాట్సాప్ ఓపెన్ చేసినారు. వాట్సాప్ ఓపెన్ చేస్తే చూస్తే ఏముంది, వీడు పోయి అక్కడ గ్యాస్ స్టేషన్లో కానీ రెస్టారెంట్లో కానీ జాబ్ చేస్తా అని తెలిసిపోయింది. అంటే నీ పర్పస్ ఏంది, కాలేజ్ పోయి చదువుకోవడం.
ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి, నీకు వర్క్ పర్మిట్ లేదు గ్యాస్ స్టేషన్లో పర్మిట్ చేసడానికి, కానీ రెస్టారెంట్లో వర్క్ పర్మిట్ చేసడానికి వర్క్ పర్మిట్ లేదు. నువ్వు ఆల్రెడీ ఇల్లీగల్గా పనిచేయడానికి ప్రయత్నిస్తున్నావు కాబట్టి వాళ్ళని డిపోర్ట్ చేసిండ్రు. సో నేనేం చెప్తా అంటే స్టూడెంట్స్కి నార్మల్గా, మీరు ఐ నో యూనో మీరు అంత రిచ్ కాకుండొచ్చు, మీకు అంత ఫైనాన్షియల్ అబిలిటీ లేకపోవచ్చు. నేను కూడా కష్టపడ్డా. నేను 11th అంటే నేను ఇంటర్మీడియట్లో చికెన్ సెంటర్లో పనిచేసిన అండి. ఇక్కడ చికెన్ సెంటర్లో పనిచేసిపోయినా. సో మీ పేరెంట్స్ ఫైనాన్స్ నేనేం చెప్తా అంటే, ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియాలో పోయి స్థిరపడ్డ వాళ్ళ దాదాపు 95 to 98% సక్సెస్ రేట్ ఉందండి. ఎవరన్నా తిక్కలు పనిచేసి తిక్కలు ఉంటారు, ఇక 100కు 3 ఎట్లా తిక్కలు ఉంటారు కదా, వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ సక్సెస్ అయినారు. తర్వాత ఎవ్వరు కూడా ఒక 10-15 ఇయర్స్ అక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు మిలియనీర్ అండి. ఐ మీన్ ఇండియన్స్ అయితే ప్రతి ఒక్కరు మిలియనీర్. అంటే మీ లెక్కలు చెప్పాలంటే 8 కోట్లు 9 కోట్లు మటుకు అందరు అయిపోయారు. మీరు కూడా అవుతారు. తొందరపడకండి, షార్ట్ కట్స్ పోకండి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐటీ మోస్ట్ ఆఫ్ ద మన పిల్లలు పోయింది ఐటీ ప్రొఫెషన్ ఎట్టుంది, ఫుల్ హాట్ ఉంది అన్నట్టు. అంటే పేమెంట్ స్పెషల్లీ ఇవాళ ఒక అబ్బాయితో మాట్లాడుతుండే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువంటి వాటిల్లో పోతే వాడు ఎట్లా హైర్ చేస్తున్నాండి, వాళ్ళ శాలరీస్ అవి బాగున్నాయి. సో మీరు తొందర పడిపోయి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకండి. ఏది బయట గ్యాస్ స్టేషన్లో పనిచేయడం కానీ ఇటువంటి కానీ పర్మిషన్ లేకుండా కానీ ఇటువంటివి చేయకండి. మీరు ఇన్ ద లాంగ్ రన్ మీకు ఆల్రెడీ వీసా వచ్చింది, మీరు పోతుండ్రు, 95% సక్సెస్ రేట్ ఉంది. సో యూ మోస్ట్ ప్రాబబుల్లీ విల్ సక్సీడ్ ఇన్, యూ మోస్ట్ ప్రాబబుల్లీ విల్ బి ఎ మిలియనీర్. సో డోంట్ ఈ షార్ట్ కట్ల మెథడ్లో పోకండి. ఇంకోటి ఏంటంటే, మా పెద్దనాన్న కొడుకు పోయినప్పుడు ఆయన అట్లే పనిచేసిండు, అమ్మాయి అట్లే పనిచేసింది, అది అట్లా అంటే అప్పటి సర్కమ్స్టాన్సెస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు డిజిటల్ ఏజ్ వచ్చింది, ఇప్పుడు మీరు డిజిటల్ ఏజ్ వచ్చింది. మీరు ఏం చేసినా కూడా గవర్నమెంట్ ఈజీ తెలిసిపోద్ది. నేను మా కజిన్ తోటి మాట్లాడేది వాళ్ళకేం తెలుస్తుంది, దీన్ని మాట్లాడేది వాళ్ళకేం తెలుస్తుంది అంటే, మీరు ఏదో కంప్యూటర్ ప్రొఫెషన్స్ తెలియదా, లేదా మీకు లోక జ్ఞానం లేదా నాకు తెలియదు. ఈ స్నోడన్ అని ఒక అతను ఏం చెప్పినంటే, ఈవెన్ మన సెల్ ఫోన్ ఆఫ్ అయినప్పుడు కూడా అది రికార్డ్ చేస్తుందంట. అది చేసి గవర్నమెంట్ చదువుతుందని చెప్తుంది ఇది యుఎస్ గవర్నమెంట్. దానికోసం వాళ్ళు తీసుకొని బ్యాన్ చేసి ఎన్నో ఏళ్ళు రష్యాలో ఆస్ట్రేలియాలో ఉండి ఇప్పుడు వెనుకోసం అతను స్నోడన్ అంది. అంతటి టెక్నాలజీ ఉంది. ఇంకోటి మీరు చెప్పాల్సిందంటే, ఈ సెల్ ఫోన్ లేని ఇవాళ రేపు ఎవరు ఉండలేరండి. ఇక్కడ ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ ఉండాల్సిందే. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. అంటే నేనే చూడలేదు ఇంత మటుకు. ఈ సెల్ ఫోన్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు నా సెల్ ఫోన్ కాల్ చేసిన అనుకోండి, ఇది ఆఫ్ ఉంది కదా, మరి ఇక్కడ ఉన్నట్టు ఎట్లా తెలవాలి? అంటే ఈ సెల్ ఫోన్ ఆన్ అంటే పవర్ ఆన్ ఉన్నా కూడా, అంటే పని చేయకున్నా కూడా పవర్ ఆన్ ఉన్నప్పుడు ట్రాన్స్మిటర్ అన్నిటికీ చెప్తాంది, రాహుల్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, ఈ ఏరియాలో ఉన్నాడు, ఈ టీవీ స్టేషన్లో ఉన్నాడు, ఈ ఏరియాలో హ్యూస్టన్లో ఉన్నాడు అని చెప్తాంది. చెప్తానప్పుడు మీరు కాల్ చేసినప్పుడు ఆ టక్కున ఇక్కడికి వస్తుంది అన్నట్టు, విత్ ఇన్ సెకండ్ ఇక్కడ వచ్చేస్తుంది కదా. అంటే ప్రతి నిమిషం మీరు ఎక్కడ ఉన్నదే చెప్తా అంటారు. ఇటువంటి టెక్నాలజీ అంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఐటీ ప్రొఫెషనల్స్, నేను కాదు. సో మీరు ఏం చేసేది అన్నది గవర్నమెంట్ తెలుస్తుంది. సో వెనకట 30 ఏళ్ళు కింద పోయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో డిఫరెంట్, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్, టెక్నాలజీ డిఫరెంట్, ఇంకోటి మీ ఇన్కమ్ లెవెల్స్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఇదివరకు ఐటీ ప్రొఫెషన్స్ అంటే అప్పుడు 30,000 శాలరీ ఉండే, $30,000 శాలరీ ఇస్తే వామ్మో నాకు $30,000 శాలరీ. ఇవాళ రేపేదండి $150,000 శాలరీ ఉంది ఇవాళ రేపు ఐటీ ప్రొఫెషన్స్కి. సో అన్ని డిఫరెన్స్ ఉన్నాయి. మీరు మంచిగానే పడతారు, షార్ట్ కట్లో మాత్రం పోకండి. సో ఈ రెస్టారెంట్స్ లో, ఈ గ్యాస్ స్టేషన్లో వర్క్ చేయకుండా చక్కగా మీ ప్రొఫెషన్ మీద ఫోకస్ చేసి, మీరు ఐటీ మీద ఫోకస్ చేసి యూ విల్ ఎర్న్ మచ్ మోర్ మనీ ఇక్కడ వచ్చేదానికన్నా. అవసరం అనుకుంటే, అంటే నేను నా పరిస్థితి చెప్తానా అంటే, నేను నా పేరెంట్స్ కనుక నేను పేదవాళ్ళు అయ్యి నేను పోయి ఉంటే, విచ్ నేను ఉన్న ఆ పరిస్థితిలో, అటువంటి పరిస్థితిలో అప్పుడే మీ తండ్రిని కానీ భూమి అమ్మేసాను, ఉన్న ఎకరం అమ్మాయని చెప్పండి. దట్ ఈస్ వర్త్. మీరు ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్ అండ్ యూ విల్ మేక్ మనీ, యూ విల్ బి సక్సెస్ఫుల్. సార్ ఇప్పుడు ఏదైనా స్కాలర్షిప్స్ లాంటివి అప్లై చేయొచ్చా, లైక్ మన ఫైనాన్షియల్ బర్డెన్స్ ని క్లియర్ చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాక? అబ్సల్యూట్లీ అండి. ఫైనాన్షియల్ బర్డెన్ ఒక్కటే కాదు, ఎప్పుడు కూడా మీరు స్కాలర్షిప్ స్టూడెంట్ అంటే రేపు జాబులు కూడా ఈజీ వస్తాయి మీకు. సో ఇక్కడ నుంచి మీకు డబ్బులు ఉన్నంత మాత్రాన స్కాలర్షిప్ తీసుకురాదని రూల్ ఏం లేదు. మీరు క్వాలిఫై అయితే
స్కాలర్షిప్ తీసుకోవచ్చు. స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే నాన్ యుఎస్ సిటిజన్స్ కూడా స్టూడెంట్ వీసా మీద కూడా స్కాలర్షిప్స్కు ఎలిజిబిలిటీ ఉంటాయి. అయితే మీరు క్యాలిబర్ ఉండాలి దానికి. ఓకే, కొన్నేమో స్కాలర్షిప్స్ ఇస్తారు, కొన్నేమో ట్యూషన్ వేవర్స్ అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, స్టూడెంట్ మంచిగా ఉండి అనుకోండి, వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఏం చేస్తారంటే మా దగ్గర నాయన నువ్వు ట్యూషన్ పెయిన్ ఎక్కర్లేదు అంటారు అన్నట్టు. సో దాన్ని ఏమంటారు, ట్యూషన్ వేవర్స్ అంటారు. ఆ ట్యూషన్ వేవర్ కూడా వీళ్ళు స్కాలర్షిప్స్ కూడా వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి క్లాస్లో మన గ్రేడ్స్ కూడా వాళ్ళకి బాగుండాలన్నట్టు కంటిన్యూస్గా. సో ఆ బర్డెన్ కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఉన్నప్పుడు కూడా మీరు స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు, అక్కడ పోయినాక కూడా స్కాలర్షిప్స్కి అప్లై చేయొచ్చు, ట్యూషన్ వేవర్కి అప్లై చేయొచ్చు. చేయండి, మంచిదే, అది వెరీ ఇంపార్టెంట్. సార్ రాహుల్ రెడ్డి గారు, ఇప్పుడు కాలేజ్ అయిపోయిన వెంటనే వర్క్ పర్మిట్ వస్తుంది కదా. అవునండి. సో అప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి వాళ్ళు? రైట్. అయితే ఇప్పుడు కాలేజ్ కాగానే 1 year వర్క్ పర్మిట్ వస్తుందండి. దాన్ని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు. అయితే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే వర్క్ పర్మిట్ కానీ ట్రైనింగ్ కూడా అన్నట్టు. సో మీరు కంపల్సరీ మీరు జాబ్ చూసుకోవాలి. అయితే ఈ జాబ్ అన్నది పెయిడ్ కానీ అన్పెయిడ్ ఏదైనా పర్వాలేదు అన్నట్టు. అయితే నార్మల్గా చాలా కంపెనీస్ ఉంటాయండి, అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఈజీగా దొరుకుతాయి, ఎస్పెషల్లీ ఐటీ ప్రొఫెషనల్ ఈజీ దొరుకుతాయి. అయితే ఓపీటీ పీరియడ్లో అంటే ఫస్ట్ 1 year మీరు కాలేజ్ గ్రాడ్యుయేషన్ తర్వాత మీకు 1 year వర్క్ పర్మిట్ ఇచ్చినప్పుడు పెయిడ్ కానీ అంటే డబ్బులు ఇచ్చి జాబ్ చేసే జాబ్స్ ఉంటాయి, డబ్బులు ఇవ్వకుండా అంటే ఇంటర్న్షిప్ జాబ్స్ ఉంటాయి. ఈ రెండిట్లా ఎటువంటి అయినా తీసుకోవచ్చు. చాలా మటుకు అక్కడ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు రూము, బోర్డింగు, తర్వాత ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు అన్నట్టు. ఫుల్ ట్రైనింగ్ ఇస్తారు, అన్నీ పెడతారు, తిండి ఉండటానికి ఫుల్ ట్రైనింగ్. నాకు కొన్ని కన్సల్టెన్సీస్ తెలుసండి, వాళ్ళు స్ట్రిక్ట్గా రూల్ చేస్తారు అన్నట్టు. నాయన పోరగాడ పిల్ల నువ్వు మాత్రం 8 నుంచి 12 గంటల దాకా ట్రైనింగ్ తీసుకోవాలి మా దగ్గర, ఈ ఎగ్జామ్స్ పాస్ కావాలి, ఇవన్నీ ఎగ్జామ్స్ ఇవన్నీ లేకపోతే నేను బయటకు వెళ్ళిపోతామని చెప్తారు. అయితే మీరు అటువంటి కన్సల్టెన్సీ కంపెనీస్ చూజ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చి బాగా రుద్దే కంపెనీస్ తీసుకోండి. ఎక్కడైతే కొందరు ఏమంటారంటే ఏం లేదు బాబు, నువ్వు ఎక్కడో ఉండు, ఎక్కడో తిని నీ ఇష్టం, ఏమైనా ట్రైనింగ్ చేసినా మేము జాబ్లు ఇప్పిస్తాం అటువంటి కంపెనీస్ చూస్ చేసుకోకండి. ఎప్పుడు కూడా టఫ్గా ఉండే కన్సల్టెన్సీ కంపెనీస్, నాకు 8 నుంచి 12 గంటలు ట్రైనింగ్ కానీ వాళ్ళ ఒక ప్రాక్టీస్ కానీ ఎక్కువ ఉండే కన్సల్టెన్సీ కంపెనీస్ చూజ్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు జాబ్స్ చూజ్ చేసుకుంటేప్పుడు అంటే ఫస్ట్ ఆప్షనల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అంటే కొందరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్లో పెడతారు కదా, డబ్బుల గురించి ఎన్ని ఎక్కువ డబ్బులు వస్తాయి ఎంత తక్కువ డబ్బులు వస్తాయని చూడకండి. అవి ఎప్పుడు చూసుకోవాలంటే మీకు 1 కానీ 2 years కానీ 3 years కానీ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ మజిల్స్ ఫ్లెక్స్ చేసుకోవాలన్నట్టు. ఇది మీకు వార్మప్ పీరియడ్. ఏది ఓపీటీ అన్నది, ఆ తర్వాత మళ్ళీ మీకు స్టెమ్ ఎక్స్టెన్షన్ అన్నది వార్మప్ పీరియడ్. మీరు ఎటువంటి ప్రొఫెషన్ పోతున్నారు, ఎటువంటి జాబ్స్ ట్రై చేస్తున్నారు, ఎటువంటి లైన్ ఆఫ్ బిజినెస్లో ఎటువంటి లైన్ ఆఫ్ ప్రొఫెషన్లో పోతున్నారు, అది వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే కొందరు ఏమంటారంటే నేను పెద్ద కంపెనీ పోతా, చిన్న కంపెనీ పోను. అరే మొదలు ఏదో ఒకటి తెచ్చుకోరా బాబు, తెచ్చుకున్న తర్వాత నువ్వు పెద్ద కంపెనీ ట్రై చేయి. ఇంకోటి ఏంటంటే కన్సల్టెన్సీ కంపెనీస్ కొన్ని బ్యాడ్ పేర్లు ఉన్నాయో, వాళ్ళు చెడ్డ పేర్లు, కానీ చాలా మటు కన్సల్టెన్సీ కంపెనీస్ చాలా మంచిగా ఉంటాయండి. ఇంకోటి ఏంటంటే ఈ కన్సల్టెన్సీ కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి టెంపరీ జాబ్స్ వస్తాయి, 3 months నుంచి 6 months అంత కొన్ని చాలా మటు టెంపరీ జాబ్స్ ఉంటాయి. అయితే ఈ టెంపరీ జాబ్స్ నేను చెయ్యను, నాకు ఏమైనా ఫుల్ టైం జాబ్ కావాలే అంటారు. కానీ అందులో కూడా టెంపరీ జాబ్స్లో చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కొందరు ఏంటంటే పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి జాబ్ పోయి చేస్తారు. వాడు ఏం చేస్తాడు, ఆడ కూర్చుండబెట్టి నువ్వు ఏం జాబ్ చేస్తానో నీకు తెలిసేమట్టుగా 1 year అవుతుంది. అయితే ఈ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ పోయేటప్పుడు వాళ్ళు 3 నెలలు 6 నెలలు జాబ్ ఇస్తారు కదా, వాళ్ళు ఆల్రెడీ మిమ్మల్ని మంచిగా రుద్ది 2-3 తప్పట్లు వేసి పంపిస్తారు మిమ్మల్ని. అక్కడ పోయిన తర్వాత వాడు మళ్ళీ మీరు మంచి కష్టపడి పని చేయాలనుకోండి, ఫైర్ చేసి పడేస్తారు వాళ్ళు. కాకపోతే ఏమైందంటే అప్పుడు మీరేమవుతారంటే మంచిగా కష్టపడాల్సి వస్తుంది ఫస్ట్ ఇయర్స్. ఆ తర్వాత మీరు బెనిఫిట్ని రీప్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు ఏ ప్రొఫెషన్కి పోతారు, ఎటువంటి జాబ్ చూసుకుంటారు అన్నది వెరీ ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా డబ్బులు పోకండి. మీకు చెప్తున్నా, సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్లో ఇప్పుడు 3-4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, మంచిగా హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు ఎవ్వరికి కూడా $1,00,000 కన్నా తక్కువ వస్తలేవండి మంచి ప్రొఫెషన్లో పోయిన వాళ్ళకు. కాకపోతే మీరు షార్ట్ కట్ పోయి అనవసరంగా పోయి దెబ్బతినేదానికన్నా
లుక్ ఇన్ టు ద లాంగ్ టర్మ్, గెట్ ఎ ప్రాపర్ థింగ్. 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ మజిల్స్ ఫ్లెక్స్ చేయండి. అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే ఆల్రెడీ 2 ఇయర్స్ చదవడానికి టైం పెట్టాము, సో తొందరగా జాబ్లో జాయిన్ అవ్వాలి, ఎక్కువ మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటారు. మీరేమో కొంచెం టైం తీసుకొని చేయాలండి. అవునండి. మన 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 భారత దేశంలో మనకు మెయిన్ ఎగ్జాంపుల్ ఏంది, మహాభారతం తర్వాత రామాయణం 2 ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేసినారు, ఇద్దరు కూడా 14 ఏళ్ళు వనవాసానికి పోయినారు కదా. వాళ్ళు 14 ఏళ్ళు పోయినారండి, మీరు ఎన్నేళ్ళు, 2-3 ఏళ్ళే కదా. ఆ తర్వాత ఇక్కడ కూడా మీకు డబ్బులు వస్తానే, ఫ్రీ ఫుడ్ పుడతాడు, ఫ్రీ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, డబ్బులు వస్తానే కదా. ఇక్కడ కూడా కొద్దిగా ట్రైనింగ్ అనేది కావాలి. ఎటువంటి మీకు మంచి థింగ్స్ అచీవ్ చేయాలంటే యూ హ్యావ్ టు టేక్ ద పెయిన్ ఎ లిటిల్ బిట్. షార్ట్ కట్లో పోవడం మంచిది కాదు. మేము ఫెయిలియర్స్ అయ్యే పిల్లలను చూసే 95 or 98% వీళ్ళు షార్ట్ కట్లో పోవడానికి ట్రై చేస్తారండి. వాళ్ళే ఎక్కువ ఫెయిల్ అవుతారు. ఎవరైతే లాంగ్ టర్మ్లో పోతారో, ఎవరైతే లాంగ్ టర్మ్లో థింక్ చేస్తారో వాళ్ళు ఫెయిల్ కారు. మీరు ఇక్కడి నుంచి దేశం నుంచి ఇంకో దేశం పోతారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్. ఏది ఓపీటీ అన్నప్పుడు మీకు జాబ్ లేకుండా మోర్ దెన్ 90 days ఉండరాదు. ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు కూడా మీకు 90 days కన్నా ఎక్కువ జాబ్ లేకుండా ఉండరాదు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అప్పుడు కూడా ఇవన్నీ మీకు ఇంపార్టెంట్. ఈ జాబ్ లేకుండా ఉండరాదు, ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాత ఇన్ ద ఫ్యూచర్ మంచి జాబ్ పోవాలి. ఇంకో అడ్వైజ్ ఏంటంటే స్టూడెంట్స్ పోయేటోళ్ళు, మీరు పోయినప్పుడు అందరు మన తెలుగు వాళ్ళతో హ్యాంగ్ కాకండి. అక్కడ పోయినప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ పోయింది ఏంది, పని చదువు ఒక్కటే కాదు, కల్చర్, అక్కడ కంట్రీ అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు మన వాళ్ళతోటే హ్యాంగ్ చేయకండి. పోయి మన అమెరికన్స్ తోటి కలిసి ఫ్రెండ్షిప్ చేయండి. ఉట్టిగా పోయి హలో హాయ్ చెప్పండి, ఎవ్వడు కొట్టడు మనల్ని, ఎవ్వడు కొట్టడు. హలో హాయ్ చెప్తే ఎవ్వడు కొట్టడు, వాడు మాట్లాడతాడు. వాళ్ళు బీరు తాగుతాను, మీరు బీరు తాగలేదనుకుంటే తాకండి, కానీ అక్కడ కూర్చోండి, మంచిది తాగండి, కోక్ తాగండి, కానీ ట్రై టు బీ ఇన్ దట్ కంపెనీ సో దట్ మీకు అక్కడ కల్చర్ కానీ అటువంటి కానీ. ఇంకోటి ఏంటంటే నెట్వర్క్ కూడా బాగా ఇంపార్టెంట్ మీకు అక్కడ పోయినప్పుడు. సో అటువంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవడం బెటర్. సార్ మరి ఇప్పుడు ఈ రెస్టారెంట్లో వాటిలో చేస్తే ఇల్లీగల్ అన్నారు కదా, మరి లీగల్గా ఎలాంటి జాబ్స్ అయినా దొరుకుతాయా? అంటే స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ చెప్పిన కదా బయట పోయి పని చేయడం ఇల్లీగల్ అండి, రెస్టారెంట్లో కానీ ఇటువంటి గ్యాస్ స్టేషన్ మాత్రం. అయితే ఆన్ క్యాంపస్ జాబ్స్ అని అంటారు. ఆన్ క్యాంపస్ జాబ్స్ అంటే క్యాంపస్ అంటే యూనివర్సిటీ లోపట యూనివర్సిటీలనే జాబ్ చేసుకోవచ్చు అండి. యూనివర్సిటీలో కూడా రెస్టారెంట్లు ఉంటాయి, యూనివర్సిటీలో కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. అది తప్పు కాదు, అది తప్పు కానీ ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు, ఇది పర్ఫెక్ట్లీ లీగల్. యూనివర్సిటీలో ఎలో చేయొచ్చు. ఇది ఆన్ క్యాంపస్ ఉంటారు కాబట్టి యూనివర్సిటీలో మీకు కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి, యూనివర్సిటీలో మీకు సెక్యూరిటీ జాబ్స్ ఉంటాయి. పోలీస్ అన్నారు డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరగాలి, మన ఎవడైనా తప్పు పార్క్ చేస్తే టికెట్ ఇవ్వాలి, అటువంటి జాబ్స్ కూడా ఉంటాయి. అవన్నీ స్టూడెంట్స్ యూజ్ చేపిస్తారు. రెస్టారెంట్స్ ఉంటాయి, ఎందుకంటే యూనివర్సిటీ అంటే అక్కడ దాదాపు 1,00,000 మంది స్టూడెంట్స్ ఉంటారు అక్కడ. అంతమందికి తిండి గిండి భోజనం ఏం చేయాలి కదా, రెస్టారెంట్స్ ఉంటాయి అక్కడ. ఇంకోటి మీకు ల్యాబ్స్ చెప్పిన లైబ్రరీ ఉంటుంది, లైబ్రరీ కూడా పనిచేయాలి కదా, వాళ్ళు స్టూడెంట్స్ తోటే జాబ్ చేపిస్తారండి అక్కడ. అటువంటి జాబ్స్ మీకు యూనివర్సిటీలో దొరుకుతాయి. అటువంటివి మీకు అలౌడ్ యూనివర్సిటీ, దాన్ని ఆన్ క్యాంపస్ జాబ్స్ అని అంటారు. సో వాటిని మీరు అక్కడ పోయి ఇక్కడి నుంచి అప్లై చేయకండి, అక్కడ పోయిన తర్వాత యూనివర్సిటీ పోయిన తర్వాత వాళ్ళని ఆన్ క్యాంపస్ జాబ్స్ అని అప్లై చేసుకోవాలండి. యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళకు బాగా దొరుకుతాయండి ఆన్ క్యాంపస్ జాబ్. ఎందుకంటే వాళ్ళు అమెరికన్ అడిగిన అనుకో, అరే నాయన నువ్వు ఎప్పుడు పని చేస్తావు అంటే వాడు అంటాడు సోమవారం 6 నుంచి 7 దాకా పనిచేస్తా, మళ్ళా శుక్రవారం పొద్దుగాల 11 నుంచి 1 దాకా పని చేయగలుగుతాను అంటాడు. మనోడు తెలుగు కూడా ఏం చెప్తాడంటే, నేను ఏ క్లాస్ టైమ్స్ ఉంటాయి కదా ఈ టైంలో తప్పితే ఎప్పుడైనా పని చేస్తా అని చెప్తాడు. సో అది మన కల్చర్కి బాగా ఆ కల్చర్ డిఫరెన్స్ ఉన్నది కాబట్టి మనకు అడ్వాంటేజ్ తీసుకోవాలి అటువంటి వాటికి. వాళ్ళు ఏం చెప్తారు, ఈ 2 గంటలు 6 గంటలు పని చేస్తాను వాళ్ళు చెప్తారు. మన వాళ్ళు ఏం చెప్తారు, ఈ క్లాస్ ఉన్న పీరియడ్లు ఈ టైంలో తప్ప ఎప్పుడైనా పని చేస్తాం, మధ్యరాత్రి పని చేస్తా అని చెప్తారు. సో అట్లా ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళకు జాబ్స్ దొరుకుతాయి, ఆన్ క్యాంపస్ జాబ్ దొరుకుతాయి. సో అవి కంప్లీట్లీ లీగల్ అండి, చేసుకోవచ్చు. పోయిన వితిన్ 1 monthనే మొదలు పెట్టచ్చు. లీగల్ అప్లై చేసుకోండి. అన్ని యూనివర్సిటీలు, చాలా మటుకు యూనివర్సిటీలో స్టూడెంట్స్ తోటే పని చేపిస్తారు. రెస్టారెంట్స్లో కానీ, ల్యాబ్స్లో కానీ, లైబ్రరీలో కానీ, మిగతా కొన్ని వేరే వాటిలో కానీ వాళ్ళతో పని చేపిస్తారు. అటువంటి పని చేయాలి. ఇక్కడ మా దగ్గర ఏంటంటే యుఎస్లో కంపల్సరీ అండి, ప్రతి ఒక్క పిల్లగాడు రెస్టారెంట్లో పని చేయాల్సిందే.
ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి రెస్టారెంట్లో పనిచేయాలి. ఈవెన్ ప్రెసిడెంట్ కూతురును కూడా రెస్టారెంట్లో పని చేపిస్తారు. అయితే వాళ్ళకు కొద్దిగా వేషం వేరే వేయించి పని చేపిస్తారు. మా కొడుకు కూడా నేను మా ఆవిడ డాక్టరు మంచిగా సంపాదిస్తాం, అయినా కూడా తప్పకుండా మా ఆవిడ కాలేజ్ పోయినప్పుడు రెస్టారెంట్లో పని చేయించినాం. వాడు ఇంట్రెస్ట్ చేసిండు. హీ వాంటెడ్ టు వర్క్ ఇన్ వీగన్ రెస్టారెంట్. ఓకే, ఏదైనా రెస్టారెంట్లో పని చేయాలి. ఇటువంటివన్నీ అక్కడ కామన్. అటువంటి మనోళ్ళకు కూడా ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి, ఎందుకంటే వీళ్ళు మాస్టర్స్లో పోతాను కదా, కొద్దిగా గర్ర ఎక్కువ ఉంటుంది. ఇటువంటి తగ్గించడానికి కూడా రెస్టారెంట్లో పని చేయాలి, బాత్రూమ్ క్లీన్ చేయాలి, ఎన్ని చేయాలి, అలవాటు చేయాలి. సో ఫర్ దట్స్ వన్ ఆఫ్ ద కల్చర్ దట్ వీ నీడ్ టు ఇంప్రూవ్. ఓకే సరే, F1 స్టూడెంట్స్ ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి? వాళ్ళ కోర్స్ అంటే వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే కంపల్సరీ కోర్స్ రిక్వైర్మెంట్ కొన్ని ఉంటుంది, కొన్ని ఆప్షనల్ కోర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నార్మల్గా వీళ్ళు పోయినప్పుడు ఒక డీన్ అని వాళ్ళకు ఒక అరేంజ్ చేస్తారు. ఆ డీన్ కన్సల్ట్ చేసుకొని చూసుకోవాలి. వాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, అక్కడ పోయిన తర్వాత ఒక మినిమం నెంబర్ ఆఫ్ కోర్సెస్ అని ఉంటాయి అన్నట్టు. వెదర్ ఇట్స్ going to be 5 or 6 కోర్సెస్ పర్ సెమిస్టర్, ఈచ్ సెమిస్టర్స్కి ఉంటాయి అన్నట్టు. ఆ యూనివర్సిటీ బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ మినిమం కోర్సెస్లో కంపల్సరీ ఎన్రోల్ కావాలి. ఇంకోటి, ఆ కోర్సెస్లో కనుక ఫెయిల్ అయితే, ఓకే, అందులో కూడా ఉంటాయండి. 2 failures అయితే దే మే అలౌ, 3 failures అంటే ఈచ్ యూనివర్సిటీ రూల్ వేరే ఉంటుంది. 3rd failure అయితే తీసి ఇంటికి పంపించేస్తాడు, వాడు క్యాన్సిల్ చేసేస్తాడు సివిల్ సిస్టమ్. సో మీరు గ్రేడ్స్ కూడా పెట్టుకోవాలి. ఇంకోటి, మీరు ఎక్స్ట్రా బాగా కోర్సులు తీసుకున్నారు అనుకోండి, మరి ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ప్రిపేర్, ఫెయిల్ అయ్యే ఛాన్స్. టిపికల్గా అక్కడ టైం ఎట్లుంటుందంటే, ఒక కోర్స్ అనుకోండి 1.5 hour కోర్స్ ఉంటుంది. ఓకే, 1.5 hour కోర్స్ ఉంది అనుకోండి. టిపికల్గా దాని ప్రిపరేషన్ టైం మనకు 3 hours ఉంటుంది అన్నట్టు. నార్మల్గా కోర్స్ 1.5 hour ఉంటే మాకు మొదలే చదువుకుంటానికి 2 hours, ఆ తర్వాత అక్కడ పోయిన తర్వాత 1.5 hour, ఆ తర్వాత మళ్ళీ ఒక 1/2 hour రివ్యూ. సో టిపికల్గా 1.5 hour అంటే మళ్ళీ మనకు 3 hours అంటే 3 hours అంటే 4.5 hours అవుతుంది అన్నట్టు. ఆ టైం క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం ఆ కోర్సులు తీసుకునేటప్పుడు. సో పోగానే నేను మొత్తం మాస్టర్స్ డిగ్రీ 1 yearనే కంప్లీట్ చేస్తా అని తొందరపడకండి మీరు. ఫస్ట్ సెమిస్టర్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి, కోర్సులు ఎట్లుంటాయి, వీటిని స్టడీ చేసే టైం ఎంత పడుతుంది అని క్యాలిక్యులేట్ చేసుకొని, సెకండ్ సెమిస్టర్లో మీరు ఏమైనా రిస్క్ తీసుకోదలుచుకుంటే, అంటే ఎక్కువ కోర్సులు తీసుకోదలుచుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే దెర్ ఇస్ అ మినిమం కోర్స్ రిక్వైర్డ్. F1 స్టూడెంట్ వీసా అన్న వాళ్ళు మినిమం కోర్స్ తప్పకుండా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, అప్పుడప్పుడు ఏమైందంటే, మనం కోర్స్ తీసుకున్నప్పుడు ఆ కోర్సులో కనుక ఎక్కువ మంది ఎన్రోల్ అయిపోయిన అనుకోండి, మనల్ని బయట వేసిన అనుకోండి, మనం మినిమం కోర్సులు మీట్ కాం కదా, మనల్ని స్టూడెంట్ వీసా నుంచి తీసేస్తారు. మొదలే ఎన్రోల్ కావడం బెటర్ కోర్స్ వల్ల. మొదలే మన పేరు చెప్పి మొదలే కన్ఫర్మేషన్ చేసుకోవడం బదులు ఇంకొన్ని ఆప్షనల్ కోర్సెస్ పెట్టుకొని జస్ట్ ఇన్ కేస్ ఇండ్లకెళ్ళి తీసేసిన అనుకోండి, వేరే కోర్సులకు జాయిన్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు. అటువంటివన్నీ మొదలే మీరు వేరే సీనియర్ స్టూడెంట్స్ తోటి మాట్లాడుకొని, మొదలే ఆ యూనివర్సిటీ పద్ధతి ఎట్లుంటుందో తెలుసుకొని పోవడం బెటర్. ఆడ పోయి మంచిగా రిలాక్స్ అయిపోయి మంచిగా చూసుకున్నామంటే అది కుదరదు. అట్లా ఫస్ట్ సెమిస్టర్ వెరీ కేర్ఫుల్. సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో జాయిన్ అయిపోయారు. అవునండి. కానీ సమ్ రీజన్స్ వల్ల చేంజ్ అవ్వాలి అనుకుంటే అలా అవ్వచ్చా? అవ్వచ్చండి. అయితే ఫస్ట్ సెమిస్టర్ మాత్రం కంపల్సరీ కంప్లీట్ చేయాలి. మీరు పోయిన యూనివర్సిటీలో మాత్రం ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేయాలి. ఇది కూడా చాలా జాగ్రత్తగా యూనివర్సిటీస్ చేంజ్ చేయాలండి. మన వాళ్ళు చాలా మంది తప్పని చేస్తున్నారు ఇందులో. వీళ్ళకి ఎందుకంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తేనే వీళ్ళకి ఇక్కడి నుంచి వీసాలు వస్తున్నాయి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తానంటే, Day 1 CPT యూనివర్సిటీస్ అని కొన్ని ఇల్లీగల్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ. వాటిలలో ఏంటంటే తక్కువ ఫీజు, తర్వాత వీడు ఆ కాలేజ్ పోనక్కర్లేదు అన్నట్టు, ఇంట్లో కూర్చొని వాళ్ళు అన్నీ చెప్తారు. ఇది Day 1 CPT యూనివర్సిటీస్ అని అక్కడ లోకల్గా ఫేమస్. నా అడ్వైజ్ ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా అటువంటి యూనివర్సిటీస్ పోకండి. డోంట్ గో ఇన్ ద షార్ట్ టర్మ్, మీరు లాంగ్ టర్మ్ థింక్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ యూనివర్సిటీ మీ కోర్స్ వర్క్లో మీకు నచ్చలేదనుకోండి, మీకు వేరే మంచి యూనివర్సిటీ దొరికింది, దానికన్నా మంచి ఉందనుకోండి, అప్పుడు మీరు సెకండ్ సెమిస్టర్ చేంజ్ కావచ్చు. ఇక్కడ నుంచి కోర్సెస్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ మీకు ఆడ కాలేజీకి పోనక్కర్లేదు, చదవనక్కర్లేదు, ఉట్టిగానే వాడు అడ్మిషన్ ఇస్తాడు, అటువంటి యూనివర్సిటీస్ చూజ్ చేసుకోకండి. ఇంకోటి ఏంటంటే, కొందరికి క్లైమేట్ షూట్ కాదండి. స్పెషల్గా ఇప్పుడు విస్కాన్సిన్, సెయింట్ లూయిస్ అటువంటి ప్లేస్ ఉంటుంది. వీళ్ళు ఆగస్టులో పోతారు కదా, ఆగస్టులో పోయేటప్పుడు మంచిగా వేడి బాగానే ఉంటుంది. మెల్లమెల్ల సెమిస్టర్ పుంజుకున్న కొద్దీ ఇప్పుడు డిసెంబర్ కల్లా సెమిస్టర్ అయిపోతుంది కదా, అప్పుడు ఉంటుంది కదా చలి, ఎముకలకి వెళ్ళి కిందికి వెళ్తుంది అన్నట్టు. అయితే కొందరు పిల్లలు అడ్జస్ట్ కాలేరు అటువంటి వాటిలల్లో.
అటువంటి వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు మూవ్ టు సౌత్ కానీ అటువంటి కానీ దెన్ యూ కెన్ డూ దట్. అంటే ఆ సౌత్కి మూవ్ అయినప్పుడు కూడా మీరు మంచి యూనివర్సిటీ చూజ్ చేసుకోవచ్చు. అయితే కొందరు అడగచ్చు, మరి అంత చలి ప్రదేశంలో కాలేజీలు ఎందుకు పెడతారంటే, అక్కడ అంత చలి ప్రదేశంలో కాలేజీలు పెట్టిననుకోండి ఎముకలు ఇట్లా వణికిపోతా అంటే అక్కడ ఏం చేయలేము, ఆడ చదువు తప్ప ఇంకేం ఉండదు అన్నట్టు, వేరే ఎక్స్టర్నల్ యాక్టివిటీ ఉండదు అన్నట్టు. సో దానికి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి అన్నట్టు, ఎస్పెషల్లీ షికాగో అటువంటి వాటిలో చలి బాగుంటుంది. మన వాళ్ళు కొత్తగా పోతారు కదా ఇక్కడ నుంచి, మన ట్రాపికల్ క్లైమేట్ నుంచి అక్కడ పోయి అడ్జస్ట్ కాలేరు అన్నట్టు. సో డెఫినెట్లీ దేర్ ఆర్ సమ్ అడ్వాంటేజ్ ఆ కోల్డ్ యూనివర్సిటీస్లో. కానీ మీకు కంప్లీట్ క్లైమేట్ సూటబుల్ కాక మీరు సిక్ అయిపోతాను అనుకోండి, అటువంటిప్పుడు యూ కెన్ మూవ్ టు ద డిఫరెంట్ యూనివర్సిటీ. ఫస్ట్ సెమిస్టర్ మొత్తం ట్యూషన్ కట్టి ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ సెమిస్టర్ అంతకన్నా మొదలే మీరు అప్లికేషన్ చేసుకొని అప్లై చేసుకొని మూవ్ అవ్వచ్చు అండి. కానీ ఫస్ట్ సెమిస్టర్ మాత్రం మీరు కంప్లీట్ చేసుకోవాలి. సార్, ఇప్పుడు ఫైనాన్షియల్ గా స్పాన్సర్ చేస్తారు కదా స్టూడెంట్స్ కి, ఒకవేళ ఆ స్పాన్సర్షిప్ అనేది క్యాన్సిల్ అయితే అప్పుడు స్టూడెంట్స్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అంటే క్యాన్సిల్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ అంకుల్ ఎవరైనా మిమ్మల్ని స్పాన్సర్ చేసిండు అనుకోండి ఫైనాన్షియల్, అండ్ దెన్ అతను డిసైడ్ చేసిండు ఇక డబ్బులు ఇయ్యను మీకు అని అన్నాడు అనుకోండి, అది ఇక్కడ అంటే ఇండియాలో ఉండంగా కనుక మీకు తెలిసిపోతే మీకు ఇమ్మీడియట్గా వేరే ఫైనాన్షియల్ స్పాన్సర్ని చూజ్ చేసుకొని డబ్బులు మొత్తం రెడీ చేసుకొని పెట్టుకొని ఎంటర్ కాండి. అదొకటి. అక్కడ పోయిన తర్వాత కనుక అయితే మీరు వేరే అరేంజ్మెంట్ చేసుకోవాలండి ఇమ్మీడియట్గా. ఇంకోటి ఏంటంటే అక్కడ ట్యూషన్ ఫీజు పే చేయకపోతే వాడు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళగొడతాడు, వాడు కాలేజ్ మీకు కంప్లీట్ కానియడు. ఇంకోటి సెమిస్టర్ సరిపడ డబ్బులు మొదలే సమకూర్చుకుంటే బెటర్ అండి. ఆ తర్వాత మధ్యలో పోయిన తర్వాత ఇది కింద మీద అయితే పెద్ద పరేషాన్. ఇంకోటి ఏంటంటే ఇదివరకు మేము పోయినప్పుడు 30 ఏళ్ళ కింద స్టూడెంట్ వీసా మీద పోయినప్పుడు అప్పుడు RBI పర్మిట్స్ అవి చాలా కష్టం ఉండే. ఇప్పుడు ఈజీగా పంపించచ్చు అండి డబ్బులు, ఇట్లా వైర్ చేసి టక్కున పంపించచ్చు డబ్బులు. సో మీకు $250,000 పర్ స్టూడెంట్ లిమిట్ ఉంది ఇప్పుడు. అంటే 250 దాంట్లో 2,50,000. అమ్మో, అంత ఖర్చే కాదు, అంత మటుకు లిమిట్ ఉంది అన్నట్టు. అట్లా డబ్బులు పంపించేవి. ఇదివరకు మా దగ్గర పోయినప్పుడు RBI పర్మిట్ పోయి అవన్నీ పెద్ద తలకాయనప్పుడు ఉంటాయి. మీకు అవన్నీ తలకాయనప్పుడు అన్ని తీసేసి చాలా ఈజీ అయిపోయినాయి ఇవాళ రేపు మీకు డబ్బులు పంపించడం. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేషన్ కూడా ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయిపోయింది. అంటే ఇదివరకు మాకు అక్కడి నుంచి ఇక్కడ కాల్ చేయాలంటే $2 per minute, ఇక్కడి నుంచి అక్కడ కాల్ చేయాలంటే $90 నిమిషానికి $90 ఉండే. అప్పుడు ఆ జమానాలు 30 ఏళ్ళ కింద. ఇప్పుడు ఏంటండి వాట్సాప్ అన్ని ఫ్రీ అయిపోయినాయి, అసలు ఇంటర్నేషనల్ కాలే ఫ్రీ అయిపోయింది. సో మీకు మీకు చాలా మటుకు చీప్ అయిపోయినాయి ఇటువంటివన్నీ. ఇంక్లూడింగ్ మేము అప్పుడు పోయినప్పుడు ఎయిర్ టికెట్ ఎంత ఉందో డాలర్స్లో కన్వర్ట్ చేస్తే మాత్రం దాదాపుగా పెద్ద ఏం డిఫరెన్స్ రాలేదు. 30 ఏళ్ళలో కూడా ఎయిర్ ఫేర్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఈ ఒక్క ఆగస్ట్ మంత్లో మీకు ఎయిర్ ఫేర్ ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా మంత్లో ఎయిర్ ఫేర్ తక్కువనే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఐటీ వల్ల ఇన్కమ్ మాత్రం అప్పటికిప్పటికి 7-8 times ఎక్కువ పెరిగిపోయింది, ఏది ఎంట్రీ లెవెల్ వాళ్ళకు. సో ఇన్కమ్ ఎక్కువ పెరిగిపోయింది, ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది. సో ఇట్స్ లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ మీరు అక్కడ పోయినప్పుడు. కానీ ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి, అడ్వైజ్ థింక్ ఇన్ ద లాంగ్ టర్మ్, మీరు షార్ట్ కట్స్ తీసుకోకండి. సరే, ఇప్పుడు యూనివర్సిటీస్ చేంజ్ అవుతాం కదా, అలాంటప్పుడు ఎలాంటి లీగల్ గా జాగ్రత్తలు తీసుకోవాలి? యూనివర్సిటీ చేంజ్ అయ్యేటప్పుడు ఏంటంటే కొత్త యూనివర్సిటీ నుంచి I-20 అని ఒకటి మళ్ళీ తెచ్చుకోవాలంటే మీరు ఆల్రెడీ I-20 తెచ్చుకొని వీసా తీసుకొని పోయాను కాబట్టి మీకు తెలుసు అప్లికేషన్ ప్రాసెస్ I-20 ఎట్లా తీసుకోవాలో మీరు ఆల్రెడీ తెలుసు. ఆ I-20 తీసుకున్న తర్వాత సివిస్ ట్రాన్స్ఫర్ అంటున్నట్టు. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం చదివే యూనివర్సిటీ దగ్గర పోయి సివిస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సివిస్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటూ మొత్తం ఫీజు కట్టినావా, నాకు కట్టలేదా, అదొకటి చూసుకుంటాడు. ఆయన చూసిన తర్వాత ఆ సెమిస్టర్ మధ్యలో, అంటే ఫస్ట్ సెమిస్టర్ నుంచి సెకండ్ సెమిస్టర్ కానీ సెకండ్ నుంచి థర్డ్ సెమిస్టర్ మధ్యలో కానీ ఆ మధ్యలో మనకు పీరియడ్ ఉంటుంది అన్నట్టు, 1 month కానీ 2 months పీరియడ్. ఆ టైంలో మీరు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీకి మూవ్ అవుతారు. కొత్త I-20 తీసుకొని సివిస్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. ఇందులో మీరు ఇమిగ్రేషన్ పోవాల్సిన అవసరం లేదు, వీసా స్టాంపింగ్ పోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఒక యూనివర్సిటీ, పాత యూనివర్సిటీకి పోయి నాయన నాకు కొత్త యూనివర్సిటీ అడ్మిషన్ వచ్చిందిరా, నీకు మొత్తం ఫీజు పే చేసిన, ఫస్ట్ సెమిస్టర్ నేను మంచిగానే అన్నిటికీ పాస్ అయినా అని చెప్పి ప్రూవ్ చేస్తే వాడు ఒక యూనివర్సిటీ నుంచి ఇంకో యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేస్తారు. చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం కదా. సార్, ఫైనల్గా ఇప్పుడు 1,30,000 పైనే మన స్టూడెంట్స్ వెళ్తున్నారు ఇప్పుడు.
సో వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైసెస్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ నెంబర్ అన్నది బాగా పెరుగుతా పోతుందండి. 4,60,000 మందిలో 1,30,000 మనోళ్ళే లాస్ట్ ఇయర్. ఈ నెంబర్ పెరుగుతా పోతుంది. అయితే ఇందులో బ్యాచిలర్స్ వాళ్ళు ఇదివరకేమో మాస్టర్ వాళ్ళు చాలా మంది పోయేవాళ్ళు, బ్యాచిలర్స్ చాలా తక్కువ మంది పోయేవాళ్ళు. ఇప్పుడు బ్యాచిలర్స్ వాళ్ళు పెరుగుతున్నారు చాలా మంది, బ్యాచిలర్స్ కూడా పెరుగుతున్నారు. ఫస్ట్ సెమిస్టర్ మీరు చాలా కేర్ఫుల్గా కాషన్గా పోండి. ఇంకోటి ఏంటంటే అమెరికా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ద లా అబైడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. డోంట్ క్రాస్ ద లిమిట్. మనం ఇక్కడి నుంచి అక్కడ పోయేది ఎందుకు? ఇండియాలో ఇంజనీర్ లేరా? ఇంతకన్నా మంచి ఇంజనీర్ ఉన్నారు. ఇండియాలో డాక్టర్ లేరా? ఇంతకన్నా మంచిగా ఉన్నారు. మరి అమెరికా ఎందుకు ప్రోగ్రెస్ అయింది? ఒకటే రీజన్, ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద లా దట్ ప్రివేల్స్ అక్కడ. సో మీరు ఆ రూల్ ఆఫ్ ద లాను మాత్రం మీరు బ్రేక్ చేయకండి, ఆ రూల్ ఆఫ్ ద మాత్రం ఫాలో కాకండి. చాలా మంది కొద్దిగా తప్పు పని చేసిన వాళ్ళు ఫస్ట్ నా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, నాకు లా తెలియదండి, నాకు తెలియదు కాబట్టి చేసిన అంటారు. మీకు ఒక లాలో ఒక ప్రిన్సిపల్ ఉందండి, అమెరికాలో కానీ ఇండియాలో కానీ ఒక ప్రిన్సిపల్ ఉంది, నాకు లా తెలియదు అన్నది ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షన్. అది ఎప్పుడు కూడా దాంతో నేను 60 కిలోమీటర్ల దగ్గర 80 కిలోమీటర్లు నేను చూసుకోలే బోర్డు అంటే వాడు పోలీసులు వదలడు, ఇక్కడ టికెట్ వేసాడు వాడు. సో అట్లా అక్కడ కూడా వదలరు. సో అక్కడ రూల్ ఆఫ్ ద లా అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రతి చిన్నదాన్ని కూడా ఫాలో అవుతారు అక్కడ. సో మీరు షార్ట్ కట్స్ పోయి డే 1 సిపిటిస్ యూనివర్సిటీస్ కానీ ఇల్లీగల్గా పనిచేయడానికి మాత్రం ఇటువంటి అన్ని ఏమీ చేయకండి. దట్స్ మై అడ్వైస్. గో ఇన్ ద లాంగ్ రన్. కష్టపడాలి అక్కడ పోయిన తర్వాత. ఆడ పోగానే ఏం చదువుకున్నా ఉట్టినే వాడు జాబ్ ఇచ్చేస్తాడు, ఏం అవసరం లేదు. కష్టపడాలి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ దేర్. అక్కడ పోయిన తర్వాత బీ ప్రిపేర్డ్, కష్టపడటానికి. థ్యాంక్ యూ రాహుల్ రెడ్డి గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.